బయటికెళ్ళినా చాలా ఫ్రీగా ఉంటారు అనుకుంటా, రోడ్ల మీద తింటాం. అవును ఆ? అవును చిన్న ఎక్కడ షాపుల పోయినా కూడా దగ్గర. బాంబే పోయినా కూడా అంతే, ఎక్కడ పోయినా అంతే. నా స్టైల్ మారదు, నేను అట్నే ఉంటా. నేను ఓన్లీ నెల్లూరులో ఇడ్లీ తింటాను, దోశ తింటాను కాదు, నేను ఎక్కడ పోయినా కూడా అదే అలవాటు. అదే నేను హైదరాబాద్ పోయినా కూడా ఇడ్లీ బయట నుంచే తెప్పిస్తా, హోటల్లో తిన్నాను. ఏంటి మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఏం డైట్ ఫాలో అవుతారు? ఎలా డైట్ మామూలుగా తింటాను. నుంచి మార్నింగ్ ఇప్పటికి అలానే ఉన్నారు. ఏమంటే ఇది ఎలా ఉన్నానంటే కాదు, మార్నింగ్ లేస్తాను, ఆ, టెన్షన్ లేకపోతే హెల్త్ చెడిపోద్ది. ఓకే. ప్రాబ్లమ్స్ ఏదో ప్రాబ్లం ఉంటే సాల్యూషన్ చేసుకుంటూ ఉంటాం. మీరు ఎంత పెద్ద బిజినెస్ చేయాలంటే అది, అంటే ఇది ఎంత పెద్ద బిజినెస్ అని నేను చెప్పడం లేదు, జస్ట్ చెప్తున్నా. ఎంత మెయింటైన్ చేయాలన్నా కూడా వర్క్ అనేది మనం అలవాటు అయిన తర్వాత వర్క్ లేదంటే మనం ఉండలేము. ఓకే. సో వర్క్ ఉండాల్సిందే, వర్క్ చేయాల్సిందే. ఉమ్, హెల్త్ని ఎలా అంటే డైట్ వచ్చేసి మనం కొంచెం లైట్గా ఉంటే మనం పెద్దగా ఎక్సర్సైజ్ ఉండదు. అప్పుడు మనం చేయరా? ఎక్సర్సైజ్లు చేయరా? నేను మార్నింగ్ చేస్తాను, కానీ ప్రతిసారి ట్రావెలింగ్ చేసినప్పుడు నైట్ సమ్ టైం లేట్ అవుతుంది. సో నేను 100% 30 రోజులు చేస్తాను చెప్పను, 10 రోజులు చేస్తేనే గొప్ప. కానీ డైట్ మట్టుకు ఏమంటే ఎక్కువ ఫుల్గా ఓకే కడుపు నిండా తింటాము అనే ఇది ఉండదు. ఓకే ఓకే. తినేస్తాం, చాలు, ఇప్పుడు చాలు, ఓకే. తినొచ్చు, ఇంకా తినొచ్చు, 3 సార్లు తినొచ్చు. నేను 30% తినేస్తా, 70% వదిలేస్తా. వద్దు చాలు, వదిలేస్తానంటే కాదు, వేస్ట్ చేయను, ఓకే. ప్లేట్లో వేసుకొని తినేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా చేస్తారు? బ్రేక్ఫాస్ట్ స్ట్రాంగ్గా చేస్తాను, ఎందుకంటే నేను లంచ్కి పోను. ఒకసారి ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇంటికి పోను. తర్వాత ఈవినింగ్ 8 o'clock 9 o'clock, ఎప్పుడు 7 o'clock, పనిని బట్టి ఎప్పుడైతే అప్పుడు నేరుగా ఇంటికి వెళ్ళిపోతాను. జిమ్ చేస్తారా? జిమ్ ఉంది కానీ చేయను. నాకు ఒకసారి షోల్డర్ పెయిన్ వచ్చింది. దాని తర్వాత అంటే లైట్ జస్ట్ ఫిట్నెస్ ఉండాలి. నేను బాడీ బిల్డింగ్ పోయి ఇక్కడ నేను పోయి ఇక్కడ వీళ్ళు ఎందుకు చేసేది ఏం లేదు, కానీ ఏం ఫిట్గా ఉండాలి అది లైట్గా చేస్తాను. ఉంటారు, అది మెయింటైన్ చేస్తున్నారు, అర్థమైపోతుంది బాడీ. చేయకుండా మళ్ళీ నా యాక్టర్ నేనే కదా, నా లలితాజుడి బ్రాండ్ అంబాసిడర్ మళ్ళీ చేయాలి కదా. ఈ బ్రాండ్ అవును, ఈ జాబ్ వెళ్ళిపోతే మళ్ళీ ఎలా? సో ఉండే జాబ్ని కాపాడాలంటే ఫిట్గా ఉండాల్సింది. దానికి కూడా పెద్ద టైం ఏం పెట్టరు అనుకుంటా, యాడ్ బాగా అలవాటు అయిపోయింది కదా. అవును, టక్క 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 అన్ని మాది గ్రీన్ మ్యాటే మ్యాక్సిమం. వచ్చామా, చెప్పామా, మాట్లాడామా, పోయినామా. నాకు యాడ్లు అంటే చాలా ఇష్టం, ఎందుకంటే షూటింగ్ అయినప్పుడు వచ్చేసి మాకు మిల్స్ అంటే మాట అది సినిమా క్యాంటీన్ నుంచి ఫుడ్ వస్తుంది అన్నమాట. దాంట్లో ఆంధ్ర టేస్ట్ చాలా బాగుంటుంది, పూడి కానీ గోంగూర పచ్చడి కానీ. సో దానికోసం నేను ఊరికనే షూటింగ్ పెట్టించుకుంటుంటా. మీకే ఒక గ్రీన్ మ్యాట్ ఉంది ఆఫీస్లో? స్టూడియో, ఇది వచ్చి స్టూడియోలో షూటింగ్ అన్ని స్టూడియో అనమాట, కెమెరాలు సెటప్ లైటింగ్. ఓకే. సో స్టూడియోలో చేస్తాము. ఇప్పుడు మీరు వచ్చినారు ఇంటర్వ్యూ చేయాలి, ఎక్కడుంది నా ప్లేసే లేదని అని చెప్పిన, ఎక్కడ చేస్తారు నా ఆఫీస్లో అని చెప్పిన. ఇది జస్ట్ విజిటర్, ఇక్కడైనా వస్తే ఇది రిసెప్షన్, మీరు కెమెరా కావాలంటే తిప్పి చూపించండి. ఇది అవును, ఇది ఏం లేదు. ఇప్పుడు మేము చేస్తున్నాం కాబట్టి ఎవరు లేరు ఇక్కడ, లేకపోతే రియల్గా చెప్తే ఇది రిసెప్షన్ అంతే. ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం, ఇదే పిల్లోస్. ఇది మాకు ఒక బస్సు ఉంది, సో బస్సులో ఉండేది బాగుండాయని చెప్పేసి ఇక్కడ పెట్టినమాట.